చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్స్ పెట్టారని తెలుసుకొని వెళ్తుంటే ట్రైన్లో చెవులు పేలిపోయినాయి. ఫస్ట్ మన స్టార్ ఐటమ్ స్పెషల్ బాదం పాలు తాగేసి మాల్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఆఫర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు వెళ్ళేసరికి అన్నయ్యలు అందరూ ఐటమ్ వచ్చేసింది, ఐటమ్ అంతా పైకి తీసుకొని వెళ్తున్నారు. కింద నుండి పై వరకు మొత్తం అన్నలే జనాలు ఉండేసి పై నుండి కిందకి ఒక్కోళ్ళు షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఆఫర్కి విషయానికి వస్తే మనం ఎంత బిల్ చేసినా కూడా 25 రూపీస్కి ఒక కాటన్ శారీ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అలాగే కిడ్స్ ఐటమ్ కానీ, మెన్స్ ఐటమ్ కానీ, లేడీస్ ఐటమ్ కానీ, శారీస్ కానీ ఏ దాని మీద అయినా ఫుల్గా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేయండి, మీకు అర్థమైపోయింది. దీని పక్కన ఇల్లు ఏదో ఉండని ఇల్లు అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిందో చూసింది అది ఇల్లు కాదు, షాపింగ్ మాల్ అని చెప్పేసి. ఒక 2 minutes లేట్ అయ్యానంటే గోయాజో షాపింగ్ ఓపెనింగ్కి ఇవాళ ఒక 2 minutes లేదా కొంచెం ముందు వచ్చి ఉంటే మీకు భాగ్యశ్రీ కానీ మీరు చూపించాను. లాస్ట్కి ఏమో ఇంకా కేఎల్ఎంకి వెళ్ళేసి నేనేమో షాపింగ్ చేసేసాను. నా డ్రెస్సెస్ కొన్ని తీసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు. మా షాప్లో కావాల్సిన ఐటమ్స్, బుక్స్ అన్నీ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మొత్తం తడిసిపోయాను. పైన కింద మొత్తం తల మొత్తం తడిసిపోయింది. ఆ సామాన్ మొత్తం తీసుకొని వచ్చేసరికి ఎన్నో తిప్పలు, ఎన్నో అడ్డంకులు దాటుకొని మరి మా చెల్లిని చూడడానికి ఇంటికి వచ్చేసాను. మా చెల్లి వాళ్ళు రాలేదు మాతో. మా చెల్లితో వచ్చేప్పుడు డాన్స్ చేసేసి ఇంకైతే డే ఎంజాయ్ చేసేసి